కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే సిఏ నాగరాజు ఒక్కడ మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వైసీపీ కొన్ని అంశాలు లేవనెత్తుతుంది. లేవనెత్తున్న అంశాలు ఏంటి? కృష్ణలంక ఏసీపీ పాత్ర ఏంటి? నాగరాజు మే 6న అటు కృష్ణలంకకు సంబంధించి అడిషనల్ డీసీపీతో ఏం మాట్లాడాడు? అడిషనల్ డీసీపీతో పాటు మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారుల ప్రస్తావనలు ఇక్కడ వచ్చాయి. వాళ్ళెవరు ప్రమేయము అని ఎందుకు ప్రస్తావించలేదు? కేవలం నాగరాజు ఒక్కడే చేశాడా? మిగతా వాళ్ళు ప్రమేయం లేదా? ఈ విధంగా ఒక తప్పులు తడగ్గా ఉంది సిట్టు. అంటే నాగరాజుని పూర్తిగా సెంట్రిక్ చేసేయాలి అన్నంతగా, నాగరాజుని ఫిక్స్ చేసేయాలి అన్నంతగానే అక్కడ సిట్ నివేదిక ఉందని ఇప్పుడు వైసీపీ కొన్ని అంశాలని ప్రస్తావించింది. అయితే ఇక్కడ వైసీపీ అంశాలు ప్రస్తావించింది కాబట్టి సరే వైసీపీ రాజకీయంగా అడిగి ఉండొచ్చు అన్న అంశం ఒక నిమిషం పక్కన పెడతాం. సిట్ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే సిఏ నాగరాజు అన్న అంశాన్ని పదే ప్రస్తావించారు. నేను మరొకసారి చెప్తున్నా, సిఏ నాగరాజుకి నేనేం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, 99 టీవీ కూడా అక్కడ సర్టిఫికేట్ ఇవ్వట్లా. నాగరాజుది ఖచ్చితంగా ప్రమేయం ఉంది, తప్పు చేసి ఉన్నాడనేది రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఒక్క నాగరాజే చేశాడా? ఒక్క నాగరాజే మృతదేహాన్ని తరలించాడా? ఒక్క నాగరాజే ఈ సంఘటనకు పాల్పడ్డా అంటే సమాధానం నో అనే వస్తుంది. మిగతా వాళ్ళ పాత్ర ఏంటి? సిఏ నాగరాజు పై అధికారుల ఆదేశాలు లేకుండా అంత ఈజీగా ఎలాంటి ఒక రాక్షస క్రీడకు పాల్పడి ఉంటాడా అన్నది ఇప్పుడు ప్రశ్న తలెత్తుంది. పదే టాస్క్ ఫోర్స్, ఏసీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ పేర్లు తెర ముందుకు వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ను లీడ్ చేస్తుంది విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని వైసీపీ ఆరోపిస్తోంది.